అమాయకుల డబ్బు హరించేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలని అనుసరిస్తున్నారు. తాజాగా ఓ వ్యాపారి ఈ నేరగాళ్ల చేతికి చిక్కడంతో అతడి సిమ్ స్వాప్ చేసి 7.5 కోట్లు అపహరించారు. ముంబైలోని కాందివలి ప్రాంతానికి చెందిన బడా వ్యాపారవేత్త ఖాతా నుంచి డబ్బులు దండుకుందామని నేరగాళ్లు పథకం సిద్ధం చేశారు. వ్యాపారి సిమ్ స్వాప్ చేశారు. నెట్వర్క్ ప్రొవైడర్ను ట్రిక్ చేసి వ్యాపారి మొబైల్ నంబర్ను తమ వద్ద ఉన్న సిమ్ కార్డుకు లింక్ చేశారు. తద్వారా వ్యాపారి ఫోనుకు వచ్చే ఓటీపీలను తెలుసుకోగలిగారు. ఆ తర్వాత ఖాతాలోని డబ్బును క్రమంగా ఖాళీ చేయడం ప్రారంభించారు. దీనిని గుర్తించిన యజమాని సైబర్ హెల్ప్లైన్ నంబరు 1930కి కాల్ చేసి మోసం గురించి చెప్పారు. అధికారులు ఆ బ్యాంకు నోడల్ అధికారులను సంప్రదించారు. అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు ఫిర్యాదు చేశారు. ఈ తక్షణ చర్యలతో సైబర్ పోలీస్ టీం 4,65,00,000లను ఫ్రీజ్ చేసి నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఆపగలిగారు. మిగతా మొత్తం అప్పటికే స్కామర్ల చేతికి వెళ్ళిపోయింది. ఈ సొమ్మును వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేసి విత్డ్రా చేసుకున్నారని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది సంగతి. అంటే వ్యాపారి యొక్క సిమ్ను స్వాప్ చేసిండ్రు. దాని తర్వాత నెట్వర్క్ నుంచి ఆ మొబైల్ నంబర్ను కూడా వాళ్ళ సిమ్ కార్డుకు లింక్ చేసుకున్నారు. అంటే తనకు వచ్చే మొబైలు ఓటీపీలు కానీ మెసేజెస్ కానీ వాళ్ళకు వచ్చే రకంగా తయారు చేసుకున్నారు. చూడండి ఇప్పుడు ఎట్లున్నదో కథ. చేసుకొని తన అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా వాళ్ళు లాగేసుకున్నారు. సో దీనికి మరి ఎట్లా చేయగలిగినారు వాళ్ళు? అంటే తన సిమ్మును స్వాప్ ఎట్లా చేసిండ్రు, ఈ అకౌంట్కు లింక్ ఉన్నటువంటి నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి అది ఎట్లా పొందగలిగినారు అనే దాని మీద దర్యాప్తు జరపాలి. సామాన్యులను కాపాడాలి. వ్యాపారవేత్త దగ్గర నుంచి 7.5 కోట్లు పోయినాయి. ఇప్పుడు అదే రకంగా లక్షలు కానీ 1000 కానీ ఎన్ని పోయినా కూడా నష్టమే. ఈ నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి.